హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 104 ఎపిసోడ్. మొహం చిట్లించి హూ ఆర్ యు మ్యాన్ అని యాటిట్యూడ్గా అడిగారు శ్రీధర్. ఐ ఆమ్ జయదేవ్ అంటూ హెయిర్ ఎగరేస్తూ మరీ చెప్పాడు. అమెరికా ప్రెసిడెంట్ అన్నంత గొప్పగా చెప్పావు అని ఎగతాళి చేసి, అంకుల్ పెంకుల్ అంటే నోట్లో బాంబు కుక్కి పేల్చుతా చూసుకో అని యమా సీరియస్గా చెప్పి, పద బేబీ అన్నారు శ్రీధర్. పళ్ళు పటపటా కొరుకుతూ అందమైన కూతుళ్ళున్న బాబుకి ఈ మాత్రం గోరోజున ఉండటం కామన్లే అబ్బా. ఏం చేస్తాం, వాళ్ళ టైం బేభత్సంగా అలా కలిసి వచ్చి నడిచేస్తోంది. ఏం పర్వాలేదు, ఎవరెన్నన్నా వెనక్కి తగ్గేదే లేదు అని వెనకే హచ్ కుక్కలా ఫాలో చేస్తూ, నేను జాగింగ్కే వస్తున్నాను సార్ అంటూ మిథున పక్కన చేరాడు జై. దేవుడా, పరువంతా సైడ్ బోధలో కలిపేస్తున్నాడు అంటూ సోల్ తల బాదుకుంది. మేం చేసేది జాగింగ్ కాదు, వాకింగ్. నువ్వు మా వెనక రాక ఊరకుక్కలు ఉరికెత్తిస్తాయి అని వ్యంగ్యంగా అన్నారు శ్రీధర్. ఏ ఓ, అవి మీ చుట్టాలా అని వెటకారంగా అడిగి, పాప ఎవరు సార్, మీ డాటరా అని మిధు వైపు చూసి కన్ను కొట్టాడు. మిధుని అటు సైడుకు లాగి, నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అని కోపంగా అన్నారు శ్రీధర్. నా పనే ఇది కదా సార్ అంటూ మళ్ళీ మిథున వైపు వచ్చాడు జై. వియర్డ్గా చూస్తూ, ఏ మ్యాన్, ఏంటి నీ గోల, మమ్మల్ని పీస్ఫుల్గా ఉండనివ్వా అంటూ ఉరిమింది మిథున. అయ్యో రామా, నేనేం చేశాను మిస్, ఏదో ఒకే సొసైటీలో ఉంటున్నాం కదా, కాస్త పరిచయం పెంచుకుందాం, సాటి మనిషి తోడు ఏదో ఒక సమయంలో అవసరం ఉంటుందని విష్ చేశా, మాట్లాడడం కూడా తప్పేనా అంటూ సాగదీశాడు జై. నిన్ను ఈ ఏరియాలో ఎప్పుడూ చూడలేదే అని అనుమానంగా చూశారు శ్రీధర్. నిన్నే రంగప్రవేశం చేశా, ఐ మీన్ గృహప్రవేశం చేశా, కొత్త సంసారం కదా సార్, అంతా కొత్తగా వింతగా ఉంది అని రాగాలు తీశాడు. అవునా, ఎంతమంది ఏంటి పిల్లలు నీకు అని వంకరగా అడిగారు అంకుల్. సార్, నేనింకా బ్రహ్మచారినే అంటూ అరిచాడు. అదేంటి సంసారం సాగరం అంటున్నావు, ఇంకా పెళ్లి కాలేదా, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టినట్లు ఉన్నావు, ఏదైనా డిఫెక్ట్ ఉందేమో, డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేకపోయావా అని ఉచిత సలహా ఇచ్చారు శ్రీధర్ అంకుల్. డాడీ, అనవసరమైన డిస్కషన్ మనకెందుకు, దారిన పోయే వాళ్ళందరితో మాట్లాడితే నీరసం వస్తుంది అని సీరియస్ అయింది మిథున. బాబు కూతురికి కొవ్వు ఎక్కువే అని మంటగా అనుకొని, ఒక పసిడి బొమ్మ ఉంది అని మిథున వైపు ఆరాధనగా చూసి, మనసైన నెచ్చిలిగా మార్చుకొని త్వరలోనే సంసారిని అవుతాను, నాకే దిక్కుమాలిన రోగాలు లేవు, మీ కన్సర్న్కి థ్యాంక్స్ అని కచ్చిగా అన్నాడు జై. ఓ అవునా, గుడ్ అని బేబీ, మనం ఇలా కూర్చుందాంరా అని బెంచ్ మీద కూలబడ్డారిద్దరు. కుళ్ళుబోతు మామ నా సంసారంలో నిప్పులు పోసేలా ఉన్నాడు, అందమైన కూతుర్ని చూసుకొని పొగరు ఎక్కువైంది అని గింజుకుంటూ జాగింగ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు జై. పెదవంచును నవ్వు దాచుకుని, మనం వెనక్కి వెళ్ళిపోదాం బేబీ, నస మళ్ళీ తగులుకుంటుందేమో అని నవ్వారు శ్రీధర్. ఆయన చేతిని తన చేతులతో చుట్టేసి భుజం మీద తలవాల్చింది మిథున. తల మీద ముద్దు పెట్టి, నీ మనసుకు నచ్చనిది ఏది జరగదు, ఓకే, ఫీల్ అవ్వకు, పద అంటూ లేచారు శ్రీధర్. ఆఫీస్ టైం అయ్యేంత వరకు బాల్కనీలోనే ఉన్నాడు. అక్కడ నుండి మిథున చక్కగా కనిపిస్తుంటే చూస్తూ కాలాన్ని కరిగించాడు. ఇంట్లో ఒళ్ళంటా కాళ్ళంటా ఉన్నప్పుడు ఇంత ప్రేమ కార్చుకుంటే ఎంచక్కా ఫ్యామిలీ చేసుకుంటూ ఉందువు. ఇప్పుడు చూడు, దూరం నుంచి సైట్ కొట్టే కర్మ దాపరించింది నీకు. నువ్విక్కడే గబ్బిలంలా వేళ్లాడు, నేను నా బేబీ దగ్గరికి పోతున్నానో అంటూ మాయమైపోయింది సోల్. మిథున స్కూటీ స్టార్ట్ చేశాక అప్పుడు రూముకి వెళ్ళి కార్ తీశాడు జై. బాగా అలసిపోయినట్లు ఉన్నావు, ముందు ఈ కాఫీ తాగు, కాస్త ఎనర్జీ వస్తుంది అని ఇచ్చాడు సంజయ్. కాఫీ మిధు చేతితోనే తాగాలి, ఇంకెవరిది నచ్చదు నాకు అని నవ్వి కమాన్ అన్నాడు జై. అబ్బో, అలా అంటావా, ఓకే కానీ అని మళ్ళీ దారిలో రచ్చా అని దీర్ఘాలు తీశాడు సంజు. రోజు రోడ్డు మీద ఎందుకు ఉంచుతా, నా పెళ్ళం నల్లబడిపోదు అని కన్ను గీటాడు. బాగా అప్డేట్ అయ్యావు, ఓకే కానీ అంటూ నవ్వాడు సంజు కూడా. ఆఫీస్కి రీచ్ అయ్యి స్కూటీ పార్క్ చేసి లిఫ్ట్లో ఎక్కి పైకి వెళ్ళింది మిథున. పూలతో ఆఫీస్ అంతా డెకరేట్ చేసి ఉండటంతో ఈ రోజు ఏం అకేషన్ ఉంది, ఇలా డెకరేట్ చేశారు అనుకుంటూ వెళ్ళి తన పక్కనే ఉన్న కొలీగ్ని విషయం ఏంటని ఆరాలాగింది. న్యూ బాస్ వస్తున్నాడట, అందుకే ఈ హడావిడి అందామె. న్యూ బాసా, అదేంటి సడన్గా యాజమాన్యం మారటం, ఏంటి చిత్రంగా అంది మిథున. ఈ కంపెనీ ఆల్రెడీ లాస్లో రన్ అవుతోంది, కార్పొరేట్ కంపెనీలో ఇవన్నీ కామన్ యార్ అని పెదవి విరిచిందామె. వచ్చేవాడేమైనా మేధావా ఏంటి, రతన్ టాటా గార్లా లాస్లో ఉన్నదాన్ని అమాంతం లాభాల బాట పట్టించడానికి అని నవ్వింది. త్వరలో మనందరం మరో జాబ్ వెతుక్కోవాలేమో అంది మిథున. మేనేజర్ కంగారు పడుతూ, ఏయ్ అందరినీ రమ్మని పిలువు, న్యూ బాస్ వచ్చేస్తున్నారు అని పూలమాలతో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడు. కమ్మిదు బాస్ వస్తున్నాడంట అని లేచింది పక్కామె.
వస్తే రానివే, ఆయన గారికి పూలతో స్వాగతం పలకాలా? టైం వేస్ట్ పనులు. అందరూ పోయారు కదా, మనం వెళ్ళకపోయినా పెద్ద పట్టింపులేమీ ఉండదు. కూర్చో అంది మిథున. అంతే అంటావా? నేను బొకే కూడా తీసుకురాలేదు. ఎందుకొచ్చిన సంత, ఇక్కడే ఉంటా అని మళ్ళీ చైర్లో సెటిల్ అయిపోయిందామె. చిన్నగా నవ్వి సిస్టమ్ ఆన్ చేసింది మిథున. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు వేస్తాడా, ఏమడిగినా ఇచ్చేస్తాడా అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకున్నారు లేడీ ఎంప్లాయీస్. న్యూ బాస్ అంటే 60 ఏళ్ల ముసలి పీనుగు వస్తాడు, ఎప్పటిలానే తాము ఎంచక్కా బాతాకానీ కొట్టుకోవచ్చు అని రెక్లెస్నెస్ వెళ్లబోస్తున్న జెంట్స్ ఎంప్లాయీస్ ఫ్యూజులు ఎగిరిపోయాయి కటౌట్ చూడగానే. కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి వేటాడే చిరుత చూపులు విసిరి, ఏంటి ఈ తతంగం అంతా అని గంభీరంగా అడిగాడు జయదేవ్. సిస్టమ్ మౌస్ మీద ఉన్న చేతిని గట్టిగా బిగించింది మిథున. ఆ వాయిస్ తన చెవుల్లోకి చొచ్చుకుపోగానే, మిథున సార్, అది మీకు వెల్కమ్ చెప్పడానికి అంటూ నసిగాడు మేనేజర్. లుక్ మిస్టర్, నాకే వెల్కంలో అవసరం లేదు. మీరు వర్క్లో మీ అభిమానం చూపిస్తే సంతోషిస్తాను. అందరి వైపు ఒకసారి చూపు సారించి ముందుకు అడుగు వేశాడు. అందరూ సైడ్కి తప్పుకొని జైకి దారిచ్చారు. యాటిట్యూడ్ లుక్తో యమా స్టైల్గా నడుచుకుంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. ఓ అరకంట చెలిని చూసుకున్నాడులేండి. దవడపళ్ళు బిగించింది. జై ఫ్రాగ్రెన్స్ తన నాసికకు సోకి, ఆవ్ నా బేబీ అంటూ డస్క్ ఎక్కేసి గంతులు వేసింది సోల్. కాసేపటికి తీరిగ్గా వెనక్కి వచ్చి భార్యామణి కోసం లాస్లో ఉన్న కంపెనీ కొన్నాడు. డబ్బులు మరీ ఊరికే వచ్చేస్తున్నాయా ఏంటి అని సణుగుతూ వెళ్ళాడు సంజయ్. అతని మాటలకు బగ్గున మండింది పిల్ల. పెన్ను పేపర్ తీసుకుని చకచకా రాసేసి మడిచి సీట్ నుండి లేచిందామె. సీసీ మానిటర్ మీద చూసి, అమ్మో, నా పెళ్ళం భద్రకాళి అవతారం ఎత్తి నన్ను మింగేయడానికి వస్తుంది. రే జై, ఈసారి తగ్గకు. బాస్గా నీ ప్రతాపం చూపించు, లేకపోతే బుర్రు పెట్టలా తుర్రుమని ఎగిరిపోతుంది అని చైర్లో నిటారుగా కూర్చుని, మిస్టర్ సుధాకర్, ఎంప్లాయీస్ ఏ విషయంలోనైనా నన్ను వచ్చి కలవాలి. మీరెందులోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. నేను మొత్తం స్టడీ చేసే వరకు ఎవరైనా సరే నాతోనే మాట్లాడమని చెప్పండి. యూ కెన్ గో అని గంభీరంగా చెప్పాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు మేనేజర్. రేయ్, నువ్వు వర్క్ చూడు. ఇది లాస్లో ఉన్న కంపెనీ. దానికి రీజన్ ఎంప్లాయీస్ బద్ధకం అని నాకు అనిపిస్తోంది. వాళ్ళ తాట తీట రెండూ తీసేయాలి. మార్కెటింగ్ సెక్షన్లో లొసుగులు చూడు అన్నాడు జై. ఓకే, నేను చూస్తాలే అంటూ లేచి వెళ్ళిపోయాడు సంజయ్. మేనేజర్ తనకు ఎదురు రావడంతో సార్ అని పిలిచింది మిథున. ఏది మాట్లాడాలన్నా బాసుని కలవండి అని తాను ఎందుకు పిలిచిందో కూడా వివరం అడగకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సుధాకర్. పళ్ళు పటపటా నూరుతూ విసురుగా జై ఛాంబర్ వైపు వెళ్ళి డోర్ బాదింది పాప. ఆవు, నీ కుసుమ లావణ్యమైన హస్తాలతో అలా డోర్ బాదితే ఎట్టా బుల్లెమ్మ, కందిపోవా అవి అని నవ్వుకుంటూ కమిన్ అని గంభీరంగా అన్నాడు జై. విసురుగా డోర్ తీసుకుని లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న రిజైన్ లెటర్ జై మొహం మీదకి విసిరింది. వాట్ ద హెల్ అంటూ కోపాన్ని ప్రదర్శించాడు బాబు. నా రాజీనామా అని పొగరుగా తలెగరేసింది. ముంజేతులు టేబుల్ మీద ఆంచి అరచేతులు చుబుకం కింద పెట్టి, ఇదేమైనా పెళ్ళాం పోస్ట్ అనుకుంటున్నావా? నా రాజీనామా అని బలుపుగా చెప్తున్నావు అని వ్యంగ్యంగా అడిగాడు. నచ్చనప్పుడు ఏ పోస్ట్నైనా ఎగిరి తన్నే రైట్స్ మాకున్నాయి. గుడ్ బై అంటూ వెనుతిరిగింది. నువ్వు 1 ఇయర్కి ఈ కంపెనీకి బాండ్ రాసావే బల్బు పాప అని వంకరగా నవ్వాడు జై. గిర్రున వెనక్కి తిరిగి సో వాట్ అంటూ రెక్లెస్గా అడిగింది. తమరు నీ పోస్ట్ కాళ్లతో తన్నించో కంపెనీకి 1 crore పే చేయాలి. చేసేసి ఎంచక్కా పోమ్మా అని ఐబ్రో వేవ్ చేశాడు. వాట్ డూ యు మీన్? నేను అలాంటి బాండ్ మీద సైన్ చేయలేదు అని కోపంగా అరిచింది. ఎందుకే అరిచి ఆయాసం నీరసం తెచ్చుకుంటావు? ఇది నా కంపెనీ. నేను నా ఇష్టానికి రూల్స్ మార్చుకునే హక్కు అధికారం నాకు ఉన్నాయే బల్బు పాప. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కట్టకపోతే ఏం చేస్తావు అని సీరియస్గా అడిగింది. అబ్బే, ఏమీ చేయను, నీతో కాపురం చేస్తా పాప అన్నాడు. చంపి పాతేస్తాను ఎక్స్ట్రాలు వాగితే అని అమ్మోరిలా పడిపోయింది. పద, ఇద్దరం పోదాం, ఒక్కడికే టైంపాస్ ఎలా అవుతుంది చెప్పు అని కళ్ళెగరేశాడు. అసహనంగా ఏంటి డ్రామా అని అరిచింది. నేనా డ్రామా ఆడుతున్నానా? విన్నారా పురజనులారా, ఏంటి ఈ నీలాప నిందలు? చవితి చంద్రుణ్ణి చూసే ముందు నా పెళ్ళాం వినాయకుడి పూజలో అక్షతలు నెత్తిన వేసింది. అయినా నింద ఏలబాలా అని డ్రామాటిక్గా అన్నాడు జై. భగ్గున మండుతూ, ఆపు నీ ఓవర్ యాక్షన్, నేను ఈ కంపెనీలో ఒక్క క్షణం కూడా ఉండను అని బుసలు కొట్టింది. ఓకే పో, చెప్పాను కదా. ఏం నాకు పడిపోతానని భయంతో పారిపోతున్నావు కదూ అని తన అందమైన చిరునవ్వుని రువ్వి కవ్వించాడు. చా, నువ్వు అలా అనగానే నేను రోషానికి పోయి రొమ్ము విరుచుకొని ఛాలెంజ్లు చేసి నీ గుంట నక్క ఉచ్చులో పడతాననుకున్నావా అని షార్ప్ లుక్తో అడిగింది మిథున. గతుక్కుమని, ఇది రాకాసి బల్లి, ఎక్కడ లొంగుతుంది నా కర్మకి అనుకుని
మొహం సీరియస్గా మార్చేసి, లుక్ మిస్, నీ రిజైన్ యాక్సెప్ట్ చేసేందుకు మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. సో నువ్వు జాయిన్ అయ్యి 1 మంత్ కాకుండా ఎగిరిపోతానంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కావాలంటే మేనేజర్ని అడిగి తెలుసుకో. నీ రిజిగ్నేషన్ ఆమోదించడం జరగదు. యూ కెన్ గో అని మృదు గంభీరంగా చెప్పాడు జయదేవ్. ఎలా యాక్సెప్ట్ చేయవో అది చూస్తాను అని పొగరుగా తలెగరేసి వెళ్ళింది మిథున. ఓసి నా ముద్దుల పెళ్ళామా, ఏంటే చూపించేది, నేను నీకు చూపిస్తాను చూడు అని నవ్వుకొని మేనేజర్కి కాల్ చేశాడు జై. మేనేజర్ లిఫ్ట్ చేయగానే తను చెప్పాలనుకున్నది చెప్పేసి కట్ చేసి చేతులు వెనక్కి ఎత్తి చైర్లో అటూ ఇటూ ఊగుతూ రిలాక్స్ అయ్యాడు. నువ్వు చీటింగ్ చేసి బేబీని ఏడిపిస్తున్నావు, నేను ఊరుకోను అంటూ రేగింది సోల్. ఊరుకోకపోతే తీన్మారాడు, అయినా నిన్నెవడు లోపలికి రానిచ్చింది అన్నాడు జై. మనల్ని ఒకళ్ళు రానిచ్చేదేంటి బొంగు, మనం ఎక్కడికైనా దూరేస్తాం అని మూర ఎగరేసి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా నో యూజ్, నా బేబీ నీకు పడదు చూసుకో అని టెంపర్గా చెప్పింది సోల్. కాదు లేదు అనేది ఈ జై డిక్షనరీలోనే లేదు అని గీరగా చెప్పి నీ బేబీ గోడకు కొట్టిన బంతిలా వస్తుంది చూడు అని నవ్వాడు జై. వచ్చి నీ వీపు సాపు చేస్తుందేమో చూసుకో అని వ్యంగ్యంగా అంది సేల్. కోపంగా డోర్ బళ్ళును తెరిచి లోపలికి వచ్చింది మిథున. సీరియస్ సింహం ఫేస్తో సిస్టంలో కెలికేస్తున్నాడు జై. ఓడిడి యాసాలో చూడలేక గుడ్లు పేలిపోయేలా ఉన్నాయి అని వెక్కిరించింది సోల్. ఏయ్ ఏంటి గేమ్ ఆడుతున్నావా అని అరిచింది మిథున పాప. నేనా గేమా, లేదే అని, నేను నీ బాస్ని రెస్పెక్ట్ ఏదే అని గుడ్లు ఉరిమాడు. ఏరా అని పిలవలేదు, సంతోషించు పక్కన సోల్గాడి సెటైర్. నువ్వు నోరుమి, లేకపోతే రూమ్లో పెట్టి ముంతపోగు పెడతా అని కసిరి. చెప్పు, మిర్చి తిన్న పండు కోతిలా ఎగురుతున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు జై. నేను సైన్ చేసిన బాండేది, ఇప్పుడు ఉన్న బాండ్లో నేను సైన్ చేయలేదు, నా సిగ్నేచర్ ఎలా వచ్చింది అని కోపంగా అడిగింది మిథున. పద కనుక్కుందాం అంటూ లేచాడు. ఎక్కడ కనుక్కుంటావు అని కళ్ళెర్ర చేసింది పాప. అదేనే ఇందాక వచ్చేటప్పుడు చూసా, ఒక చిలక జోస్యం చెప్పేవాడిని, వాడి దగ్గరకు వెళదాం, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెబుతాడు, నీ బాండ్ ఎలా తారుమారైందో తేల్చేద్దాం అంటూ యమా సీరియస్గా అన్నాడు జై. ఏంటి వెటకారమా, ఇదంతా నీ జిమ్మిక్కని నాకు తెలుసు మిస్టర్. సో నీ కుప్పిగంతులు నా దగ్గర వెయ్యకు. నీకేదో హెల్ప్ చేద్దామని నేను అనుకుంటే నన్నే అనుమానిస్తావే, పోవే పిత్తపరిగి మొహందానా. నేను హాట్ అయ్యాను, నువ్వు బతిమాలినా రాను అని మూతి బిగించాడు. నేను నీ పర్సనల్ సెక్రటరీనా అని షార్ప్గా చూసింది. అందంగా ఇకిలించాడు. మూతి మీద వాతలు పెడతాను ఎక్స్ట్రాలు చేస్తే. నువ్వు బాండ్ మార్చి కన్నింగ్ వేషాలు వేస్తే వాటిని ఎలా తిప్పి కొట్టాలో ఈ మిథునకు తెలుసు. సో లాస్లో ఉన్న కంపెనీ కొన్నావు కదా, ఎలా హైలోకి తెస్తావో నేను చూస్తాను అంది. నాకేం పోయిందే, పోతే గీతే నీ ప్రియమైన మామగారి కష్టార్జితం పోతుంది. మన పిల్లల కోసం ఆయన రాత్రింబవళ్ళు శ్రమించి కూడపెట్టారు. నువ్వు దొబ్బెడతా అంటే నేను కాదంటానా, అలాగే కానీ అని కూల్గా కూల్ డ్రింక్ తాగినంత నింపాదిగా చెప్పాడు జై. ఉరిమి చూస్తూ నువ్వు మారవు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదూ, మావయ్య గారి ముందు నిన్ను పాపర్ చేసి నిలబడతాను చూడు అంది కచ్చిగా. బెస్ట్ ఆఫ్ లక్ బల్బ్ పాప అని నవ్వి, మరీ అలా ఇరవకే, నా గుండె జిల్జిల్ మంటోంది అని గారంగా అన్నాడు జై. గో టు హెల్ అని కోపంగా అని బయటకు వెళ్తుంటే, అమ్మో హెల్ అంటే నాకు భయమే, నీతో హెవెన్లోనే ఉంటాను కానీ హెల్లో నాకేం పనే నా రసగుల్లా, నా పెళ్ళాం ప్యూర్ పెరలబ్బా అంటూ మురిసుకున్నాడు జై. వియడ్గా చూసి విశ్వస నడుచుకుంటూ బయటకు వెళ్ళింది మిథున. నేను ఇన్ని ఎత్తులు వేసి కంపెనీని చేజిక్కించుకుంది లాస్ అయిన నా లైఫ్ ఫిల్ చేసుకోవటానికేనే బుజ్జి బంగారం. దీని లాస్ ఎలా పోడ్చాలో ఈ జయదేవ్కి తెలుసు. నువ్వు అలా వచ్చి పలకరిస్తూ ఉండి చాలు, అన్నీ అవే చకచకా జరిగిపోతాయి అంటూ నవ్వుకున్నాడు. డోర్ తీసుకుని లోపలికి వచ్చి, మామా బేబీ ఏంటి నన్ను చూపులతోనే కాల్చేస్తోంది అని వాపోయాడు సంజయ్. దానికో జలక్ పడిందిలే అని. ఏంటి పొజిషన్ అని ప్రశ్నించాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.